మనం రోజు వాడే గాడిద గుడ్డు, కంకర పీసు అనే మాటలకి అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఏదైనా మాట్లాడేటప్పుడు సరదాగా, ఫన్నీగా ఇలాంటి మాటలు చాలామంది అనటం వింటూ ఉంటాం. కానీ అసలు దాని అర్థం ఏంటి? ఎందుకంటారు? అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా ఏమీ లేని దాన్ని గొప్పగా చెప్తే, "ఆ, అక్కడ ఉంది గాడిద గుడ్డు" అని ఎద్దేవా చేస్తుంటాం. అసలు గాడిద గుడ్డు పెట్టదు కదా! కాబట్టి సాధ్యం కాని విషయాన్ని లేదా ఏమీ లేని శూన్యాన్ని సూచించడానికి మన గ్రామీణంలో పుట్టిన అచ్చమైన తెలుగు నానుడి ఇది. ఇక కంకర పీసు విషయానికి వస్తే, ఎంత కష్టపడినా చివరికి చేతికి ఏమీ మిగలనప్పుడు లేదా కేవలం చెత్త మాత్రమే మిగిలినప్పుడు నాకు దక్కింది కంకర పీసే అంటాం. అంటే ఫలితం లేని శ్రమకి ఇది ప్రతీక. ఇవి మన తెలుగు సంస్కృతిలో, పల్లెల్లో ఎంతో కాలంగా వాడుకలో ఉన్న మాస్ అండ్ క్లాసిక్ సామెతలు. మీ ఇంట్లో లేదా మీ ఫ్రెండ్స్లో ఈ మాటల్ని ఎవరు ఎక్కువగా వాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ముగ్గు డిజైన్ అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ముగ్గులు, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.